హాయ్ ఫ్రెండ్స్, ఎలిక్సా క్రూ ఈవెంట్ జాబ్స్కి ఎలా అప్లై చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో ఎలిక్సా క్రూలో ఈవెంట్ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి అనే ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ పూర్తి వివరాలతో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ ప్రాసెస్ మీకు అర్థం అవ్వాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దానికంటే ముందు ఈ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అయితే అప్లై చేయడానికి ముందు మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఎలిక్సా క్రూతో కలిసి పనిచేయడానికి మీకు సరైన మైండ్ సెట్ మరియు ఈ లక్షణాలు ఉన్నాయా? అవి: 1. జాబ్ పట్ల మీరు పూర్తిగా సీరియస్గా ఉండాలి. ఈ జాబ్ సరదాకి టైంపాస్కి అయితే కాదు. 2. ఖచ్చితంగా క్రమశిక్షణతో ఉండాలి. 3. నిజాయితీగా మరియు ప్రొఫెషనల్గా పనిచేయాలి. 4. గ్రోత్ మైండ్ సెట్తో ఉండి హార్డ్ వర్క్కి సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ మీ దగ్గర ఉంటే ఈ జాబ్స్కి అప్లై చేయండి. ఇంకా లేట్ చేయకుండా అప్లై చేసే ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. మొదటిగా మీరు మీ ఫోన్ లేదా ల్యాప్టాప్లో గూగుల్ ఓపెన్ చేయండి. ఎలిక్సా క్రూ అని సెర్చ్ చేయండి. తర్వాత ఎలిక్సా క్రూ మీద క్లిక్ చేయండి. కంపెనీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు పైన మెనూలో ఉన్న జాబ్స్ మీద క్లిక్ చేయండి. ఈ పేజీలో మీకు ఎన్ని రకాల జాబ్స్ ఉంటాయి, మేల్ క్యాండిడేట్స్కి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, అప్లై చేయాలి అంటే ఏజ్ ఎంత ఉండాలి, మీ శాలరీ ఎలా ఉంటుంది, కంపెనీ మీకు ఎటువంటి బెనిఫిట్స్ని ఇస్తుంది, అలానే అప్లై చేసిన తర్వాత మీ హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్న వివరాలు మొత్తం క్లియర్గా అర్థమయ్యే విధంగా మెన్షన్ చేశాం. కాబట్టి మొత్తం క్లియర్గా చదువుకొని స్టార్ట్ నౌ మీద క్లిక్ చేయండి. వెంటనే ఓపెనింగ్ పొజిషన్స్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వీడియో స్టార్టింగ్లో చెప్పిన విధంగా కంపెనీ మీ దగ్గర నుంచి కొన్ని క్వాలిటీస్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అవి ఉన్న వాళ్ళతో మాత్రమే పనిచేస్తుంది. సో ఆ క్వాలిటీస్ మీకు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకొని అప్లై చేయండి. జాబ్స్ 2 రకాలు: ఈవెంట్స్ మరియు టాస్క్స్. ఈ జాబ్స్లో మీరు ఏ జాబ్కి అప్లై చేయాలనుకున్నారో సెలెక్ట్ చేసి యారో మీద క్లిక్ చేయండి. ఉదాహరణకి ఫీమేల్స్ అయితే హోస్టెస్ జాబ్ని సెలెక్ట్ చేసి ఈ యారో మీద క్లిక్ చేస్తే హోస్టెస్ జాబ్ యొక్క పూర్తి వివరాలు కనబడతాయి. ఇందులో మీ రోలు, రెస్పాన్సిబిలిటీస్, క్వాలిఫికేషన్స్, రిక్వైర్మెంట్స్, డ్రెస్ కోడ్, పేమెంట్స్ అండ్ లొకేషన్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 1కి 2 సార్లు చదువుకొని అర్థం చేసుకొని అప్లై నౌ మీద క్లిక్ చేయండి. ఫామ్ 1 ఓపెన్ అవుతుంది. ఇందులో మీ బేసిక్ డీటెయిల్స్ అంటే మీ పేరు, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి మరియు ఇతర డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ బేసిక్ డీటెయిల్స్తో పాటు 1 నిమిషం పాటు సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియోని రికార్డ్ చేయాలి. ఆ వీడియోలో మీ పూర్తి పేరు, మీరు ఎక్కడ ఉంటారు, మీ క్వాలిఫికేషను, ప్రస్తుతం ఏం చేస్తున్నారు, పార్ట్ టైం జాబ్కి ఎందుకు అప్లై చేస్తున్నారు అనే వివరాలు ఉండాలి. రికార్డ్ చేసిన తర్వాత ఆ వీడియోని ఫామ్లో అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సెల్ఫీ వీడియో రికార్డ్ చేసే టైంలో మీ వీడియో మరియు మీ వాయిస్ క్లియర్గా అర్థమయ్యేలా ఉండాలి. మీ అప్లికేషన్ను సరిగ్గా పరిశీలించడానికి క్లారిటీ అనేది చాలా ముఖ్యం. వీడియో లేదా ఆడియో క్లియర్గా లేకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఉదాహరణకి ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియోలను చూడండి. హాయ్, నా పేరు హారిక. నేను 19 years old. ప్రస్తుతం నేను హైదరాబాద్లోని కూకట్పల్లిలో నివసిస్తున్నాను. ప్రస్తుతం నేను డిగ్రీ 3rd year డిస్టెన్స్లో చేస్తున్నాను. ఈ పద్ధతిలోనే నేను ఒక పార్ట్ టైం జాబ్ గురించి సెర్చ్ చేస్తున్నాను. అందులో భాగంగా నేను మీ ప్రొఫైల్ని చూశాను. నేను ఈ జాబ్కి అన్ని విధాలుగా Hi, my name is Pinky. I'm from Chennai, staying in Vadaparani. I'm 22 years old and currently I am searching for a part-time job. This job will be helpful, very very helpful for me to pay my college fees and also I can financially help my parents. ഹലോ, എൻ്റെ പേര് അഭിവന്ദന. 21 വയസ്സുള്ള ഒരു ലോ സ്റ്റുഡൻ്റ് ആണ് ഞാൻ. എൻ്റെ പ്രോപ്പർ പ്ലേസ് കോട്ടയാണ്. എറണാകുളം ഗവൺമെൻറ് ലോ കോളേജിൽ ഞാനിപ്പോൾ ഗ്രാജുവേഷൻ ചെയ്തുകൊണ്ടിരിക്കുന്നു. സോ കറൻ്റ്ലി ഇപ്പോൾ കൊച്ചിയിലാണ്. ആൻഡ് എനിക്ക് ആങ്കറിങ് ഭയങ്കര ഇഷ്ടമാണ്. ചെറുപ്പം തൊട്ട് ചെയ്യാറുണ്ട്. CBSE കലോത്സവങ്ങൾക്കൊക്കെ പോയിട്ടുണ്ട്, പ്രൈസ് മേടിച്ചിട്ടുണ്ട്. ആൻഡ് ദാറ്റ്സ് మై ప్యాషన్. తర్వాత మంచి డ్రెస్లో ఆఫ్ అండ్ ఫుల్ స్టాండింగ్ ఫోటోలని క్లారిటీతో అప్లోడ్ చేయాలి. ఉదాహరణకి ఈ ఫోటోలను చూడండి. నోట్: మీ ఫోటోలు మరియు సెల్ఫీ వీడియో అప్లోడ్ చేసే ముందు క్లియర్గా ఉన్నాయా లేవా అని మీరే 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకు అంటే మీ సెల్ఫీ వీడియో, ఫోటోలు క్లియర్గా లేకపోతే మీరు రిజెక్ట్ అవుతారు. మీరు ఒక్కసారి రిజెక్ట్ అయితే తిరిగి అప్లై చేయాలి అంటే 60 రోజులు వెయిట్ చేయాలి. ఈ అప్లై చేసుకునే ప్రాసెస్లో ఎర్రర్ లేదా ఏదైనా ఇష్యూ వస్తే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మీ హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం. మీరు ఎలిక్సా క్రూ జాబ్స్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మా వెబ్సైట్ని విజిట్ చేయండి. మరియు మా యూట్యూబ్ ఛానల్లోని ఎడ్యుకేషన్ ప్లేలిస్ట్ మొత్తం చూసి కూడా తెలుసుకోవచ్చు. ఇంకా మీరు మాతో డైరెక్ట్గా
1-to-1 మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా మాట్లాడొచ్చు.